నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ పిక్చర్. ఈ నెల 24న హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పిటిషన్ వేసినది విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని హైకోర్టు గతంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించినప్పటికీ కూడా వివిధ కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే 24వ తారీఖున కోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపైన కీలకంగా ఎన్నికల అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ అప్డేట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ప్రజలకు తాము చేసిన 2 ఏళ్ల పరిపాలనలో తాము చేసిన పథకాలతో పాటు రానున్న రోజుల్లో ఎలాంటి పథకాలను ప్రజలకు అందిస్తామనేది కూడా ఒక వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం యూజ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ చివరికలా ఎలక్షన్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే 5 దఫాలుగా ఎలక్షన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. 3 దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు ఉంటే, పంచాయతీ ఎన్నికలు ఉంటే, మరో 2 దఫాలుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిపే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే 42% రిజర్వేషన్ ను బీసీలకు కల్పించిన తర్వాతనే ఎలక్షన్ కు ముందుకెళ్తామని కూడా ప్రభుత్వం పలుమార్లు చెప్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 42% రిజర్వేషన్ కు సంబంధించి ఇటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది, ఇటు గవర్నర్ దగ్గర కూడా ఈ బిల్లు సంబంధించి పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పద్ధతిలో 42% రిజర్వేషన్ ఏ విధంగా కల్పిస్తారని కూడా ఒక సస్పెన్స్ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ సుప్రీంకోర్టు అడ్డంకితో 42% రిజర్వేషన్ కుదరకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చైనా సరే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే బీసీ సంఘాల నుంచి ఎలాంటి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 42% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వమే ముందుగా చెప్పింది. కానీ ప్రభుత్వమే వెనుకంజ వేస్తే బీసీ నాయకులకు, బీసీ సంఘాలకు, బీసీ వర్గాలకు ప్రభుత్వం ఏం చెప్పి ఒప్పిస్తుందనేది మాత్రం ఇక్కడ ఒక సస్పెన్స్ గా కనబడుతుంది. అయితే ప్రభుత్వం మాత్రం పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలి. ఇప్పటికే కాలం గడిచిపోయి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఎన్నిక నిర్వహించాలని కోర్టు చెప్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇదే విధంగా డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిసెంబర్ లో ఎన్నికలను మొత్తం పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇస్తే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండే అవకాశం కనిపిస్తోంది.